హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్. ఈరోజు మనం చేయబోయే వంట మటన్ ఫ్రై. ఇది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఈరోజు మీకు 1/2 kg మటన్తో చూపిస్తున్నానండి. ఇది బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పసుపు, కారం పొడి, ధనియాల పొడి, కల్లుప్పు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కరివేపాకు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా కుక్కర్ తీసుకొని మటన్ వేసుకొని అందులోకి 2 స్పూన్ల కారం పొడి, 1.5 స్పూన్ కల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఆయిల్, అలాగే వాటర్ హాఫ్ గ్లాసు 1 గ్లాసు పోసుకుందాం. లేకపోతే ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మటన్ అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 4 విజిల్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకుందాం. మటన్ ఉడికేలోపు మనం స్పెషల్ మసాలా రెడీ చేసుకుందాం. అందుకు నేను ఒక చిన్న ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ సోంపు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలాను మనము ఫ్రై చేసుకుందాం. ఈ మసాలానే మన ఫ్రైకి టేస్ట్. కాబట్టి ఎక్కువ ఫ్రై చేయకండి. మంట సిమ్లోనే పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. మసాలా ఫ్రై అయిన తర్వాత మనము పౌడర్ చేసేసుకుందామండి. నేను ఇక్కడ రోల్లో దంచుకుంటున్నా. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. పౌడర్ మరీ నున్న కాకుండా కొంచెం గరగరగా వేసుకుందాం. అలాగా మన పౌడర్ కూడా రెడీ అయిపోయింది. మటన్ విజిల్స్ కూడా వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, మటన్ 90% కుక్కర్లోనే ఉడికిపోవాలి. మన నెక్స్ట్ స్టెప్ ఫ్రై చేసుకుందామండి. దానికి నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా. అలాగే అందులోకి మసాలా గింజలు, ఒక చెక్క, ఒక స్టార్ అనీస్, 2 లవంగాలు, అలాగే ఒక యాలకు కూడా వేసుకుందాం. అలాగే ముందుగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసి ఉల్లిపాయలు సగం వేగేంత వరకు మనము ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మటన్ ఉడికేటప్పుడు మనం 2 స్పూన్స్ వేసామండి. సో ఇప్పుడు మనం 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా ఇందులోకి వేసేసుకుందాం. మటన్ పీసెస్ వేసిన తర్వాత మనం ఉడికించుకున్న మటన్ వాటర్ ఉంది కదండి, అది కూడా మనం 2 గరిటెల దాకా ఈ మటన్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 10 మినిట్స్ మనము ఇది ఫ్రై చేసుకుందాం. 10 నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం. మటన్లో ఉన్న గ్రేవీ కూడా కొంచెం గట్టిపడింది. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ నాకు 2 స్పూన్స్ వరకు అయ్యిందండి. సో ఇప్పుడు మనం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరియు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా ఫుల్గా డ్రై అయ్యాక, ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ఫైనల్ స్టేజ్లో ఒక 5-6 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని అలాగే మిగిలి పెట్టుకున్న కరివేపాకు కూడా ఇందులో వేసి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి లాస్ట్ స్టేజ్లో వేసుకుంటే అది క్రిస్పీగా తినడానికి బాగుంటుంది. సో నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మన మటన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ మటన్ ఫ్రై రసమన్నంలోకి బెస్ట్ కాంబినేషన్. అలాగే స్టార్టర్కి కూడా చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా ఉంటుంది. కారం ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.